పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. ప్రియులారా, పరీక్షలు రాసే వారికే కాకుండా దేవుడు ప్రతి ఒక్కరికి ఈ బైబిల్ అవసరమని, ఈ పాఠాలు అవసరమని దేవుడు మన చేతిలో బైబిల్ని పెట్టాడు. విషయం ఏంటంటే, పరీక్షలు రాస్తున్న వారే వాటిని నేర్చుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. కాదండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని పరీక్షలు రాసిన వారికి చెప్పాడా? భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు చెప్పాడా? అందులో వయస్సు, వయోభేదం కూడా లేదు. ఈ వయసు వాళ్ళే చెప్పాలి, పిల్లలు చెప్పకూడదు, యవనస్తులే చెప్పాలి, వృద్ధులే చెప్పాలి, లేదా వృద్ధులు చెప్పకపోయినా పర్వాలేదు అనే ఈ మాట బైబిల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది. మీరు వెళ్ళి అన్నాడు. మీరు వెళ్ళి అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి, దేవుని గురించి తెలుసుకున్న ప్రతి మనిషి దేవుని కోసము చెప్పాలి. కనుక ఈ జీవ గ్రంథాన్ని మనం అందరం నేర్చుకోవాలి. ఒక్కసారి మనం ఈ సందర్భాలను, ఈ పాఠాలను మనం విన్న తర్వాత అది మన మనస్సులో, మన హృదయంలో ముద్రించబడాలి. అలా ముద్రించబడ్డప్పుడు ఏంటండి, మనం అనేక సంగతులు మనం నేర్చుకోగలం. ఎన్ని సంగతులను మనం ఇప్పుడు నేర్చుకున్నాం, మనకి ఎన్ని విషయాలు తెలుసు, ఎన్నో పాఠాలు మనం విన్నాం, ఎన్నో గొప్ప గొప్ప దైవజనులు బోధించిన పాఠాలు మన హృదయంలో మనం దాచుకున్నాం. అయినా ఇంకా కొత్త విషయాలు, ఇంకా ఎన్నో విషయాలు అదే బైబిల్ నుండి తీసి బోధకులు బోధిస్తుంటే మనం ఆశ్చర్యపోతున్నాం. కారణం, మహాజ్ఞాన గ్రని బైబిల్. మరి బైబిల్లో ప్రతి సంగతిని ఎవరు, ఏ బోధకుడు ఎంత దూరం నుండి వచ్చినా, ఎంత పెద్ద బోధకుడైనా, మనం చదువుతున్న బైబిల్లో రెఫరెన్స్లనే లేదా బైబిల్లో రాయబడిన మాటలను తీసి పాఠాలుగా బోధిస్తున్నారంటే ఈ జ్ఞానము, బైబిలు ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ఒక పాఠాన్ని ఈరోజు మనం చూద్దాం. ఏమండి? యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి బైబిల్ అందరూ తెరిచి చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. అంటే దేవుడు భక్తుడి ద్వారా తెలుపుతున్న మాట ఏంటంటే, మృగములను విచారించుము అన్నాడు. ఏమండి? మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అంటే మృగాలను నువ్వు విచారించు. అంటే విచారించడం అంటే ఏంటి? వాటిని పరిశోధించు. వాటి బ్రతుకేంటి? మృగం ఎందుకు అలా ఉంది? అది ఎందుకు అలా బ్రతుకుతుంది? దాని బ్రతుకులోని ఉద్దేశం ఏంటి? దేవుడు దాన్ని ఎందుకు కలిగించాడు అని ఒక మృగాన్ని, ఫలానా మృగం అని చెప్పలేదు దేవుడు. ప్రతి మృగాన్ని విచారిస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది. అలాగే నేడు మన పాఠానికి సంబంధించి ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. అంటే ఆకాశములో ఎగురుతున్న పక్షులను విచారించు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను విచారించు, ఆలోచించు వాటి కోసం. ఆకాశ పక్షులను చూడుడి, యేసుక్రీస్తు అన్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అన్నాడు. అంటే పక్షులను చూసినప్పుడు మనకు ఒకటి జ్ఞాపకం రావాలి, అవి మనలాగా విత్తనాలు విత్తవు, మనలాగా
విత్తిన విత్తనాన్ని కొయ్యవు. కోసిన తర్వాత పంటను తెచ్చి కొట్లలో కూర్చుకొనవు. ఏవండీ ఆ మాట ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త. చూడాలి మనం ప్రతి పక్షిని, ప్రతి మృగమును చూచినప్పుడు అవి ఏంటి? వాటి జీవితం ఏంటి? అని మనం ఆలోచిస్తేనండి ప్రసంగం చేయొచ్చు. చాలా సార్లు మనం అనుకుంటాం గదా! ఇక మాకు ప్రసంగాలు రావండి. మాకు ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు. మాకు రిఫరెన్సులు రావండి అనుకుంటారు. ఒకసారి పక్షిని చూడు, మనిషిని చూడు తెలిసిపోయిద్ది. ఇప్పుడు పక్షులు ఏం చేయవు? ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు. అంటే నేలను సేద్యం చేయవు. విత్తనాలు విత్తవు. పంట పండిన తర్వాత పంట కోయవు. కోసిన పంట తెచ్చి కొట్లలో కూర్చుకొనవు. అయినా మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఏవండి? ఈ పక్షులను మనం చూసినప్పుడు ఆహార విషయములో అవి ఎలా బ్రతుకుతున్నాయి? వాటికి మనలాగా ఆహారము లేదే, మనలాగా కూర్చుకోవే, మనలాగా ఆ విత్తనాలు విత్తవే. అయినా అవి పోషించబడుతున్నాయి. అయినా అవి పోషించబడుతున్నాయి. యేసుక్రీస్తు చెప్పిన మాట. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మనిషితో అంటున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? పక్షి కంటే గొప్పవారు మీరు. పక్షి కంటే గొప్పవాడు మనిషి. కానీ మనిషి విత్తుతున్నాడు, కోస్తున్నాడు, కొట్లలో కూర్చుకుంటున్నాడు. అయినా రేపెలా బ్రతకాలి అని మదన పడుతున్నాడు. రేపెలా బ్రతకాలి అని బాధపడుతున్నాడు. ఆవేదనకు గురైపోతున్నాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేదా తోటి వాడిని దోచుకుంటున్నాడు. ఎందుకు? రేపటి కోసం. రేపు ఎల్లుండి ఎలా బ్రతకాలి? ఎదుటివాడిని అన్యాయం చేస్తున్నాడు. కారణం మనిషికి పక్షికున్న జ్ఞానము లేదు. ఏ పక్షి అయినా రేపు నేను ఎలా బ్రతకాలి? రేపు నాకు భోజనం లేదు కదా! నాకు రేపు ఆహారం ఎలా దొరుకుతదో అని. ఎక్కడైతే ప్రతిరోజు ఆహారం కోసం వెళుతున్నాయో పక్షులు ఎలా వెళ్తాయండి ఆహారం కోసం? గుంపులు గుంపులుగా వెళతాయి. ఒకసారి ఆలోచించండి. గుంపులు గుంపులుగా పక్షులు వెళతాయి ఆహారానికి. గుంపులు గుంపులుగా కాకులు కూడా మన కళ్ళ ముందు ఉదయం పూట గుంపులు గుంపులు వస్తాయి. ఒక చోట నుండే వస్తాయి అవి. వచ్చిన తర్వాత చక్కగా ఒక్కొక్క కాకి ఒక్కొక్క ఇంటిని తీసుకుంటుందండి. చక్కగా పంచుకుంటాయి. ఎందుకంటే ఎక్కడ ఏవండి ఏ ఇంట్లో ఉదయం పూట గిన్నెలు కడుగుతున్నారు అప్పుడు ఏవండి ఆహారం వేస్ట్ మిగిలింది అక్కడ పడేస్తే వెళ్ళి తినేద్దాం. లేదా ఎవరైనా వారికి తిన్నది మిగిలింది ఎక్కడ పడేస్తారో వాడికి తెలుసు. చక్కగా పంచుకుంటాయి ఇళ్ళలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ కాకైనా రాత్రి అన్నీ ఒక చోటకి వెళ్తాయంటే, ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుంది కదా! గూటికి వెళ్ళిన తర్వాత ఏవండీ గూటికి వెళ్ళిన పక్షి, రేపు నేను వెళుతున్న ఆహారానికి వెళుతున్నప్పుడు నా దగ్గరకొచ్చి పక్కన ఉన్న ఇంట్లో తిన్నది మరల నాతో పాటు వచ్చి తోటి కాకి నాకు ఆహారం లేకుండా తింటుందని ఆ గూటిలోనే దాని మీద గొడవ పడి దాన్ని చంపేసిందండి. చంపేసిందా? చంపేయదు. ఎందుకు? అవి రేపటి కోసము పక్కనున్న జీవిని తన తోటి కాకిని, తన తోటి పక్షిని ఏ పక్షి చంపదు. కానీ మనుషులేనండి. రేపటి భవిష్యత్తు కోసం, రేపటి కూడబెట్టడం కోసం అండి ప్రక్కనున్న మనుష్యులకు అన్యాయం చేస్తారు, చంపుతారు, కూడబెట్టుకుంటాడు, అవసరమైతే దోచుకుంటాడు. అంటే పక్షికున్న జ్ఞానం మనిషికి లేదు. పక్షికున్న జ్ఞానం మనిషికి లేదు. అందుకనే ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు బోధిస్తాయి. ఏ విషయం? ప్రతి విషయం బోధిస్తాయండి. మనిషికి ప్రతి విషయాన్ని పక్షులు వాటి జీవితంలో బోధిస్తాయి. వాటి జీవితంలో బోధిస్తాయి. ఈరోజు మన పాఠానికి అవసరమైనది పక్షిరాజు నేర్పుతున్న యవ్వన
గుణపాఠం ఎవరు నేర్పుతున్నారట? పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. ఇంతకీ ఎవరికి నేర్పుతున్నాడు? పక్షిరాజు మనిషికి. ఈ ఈ లెక్కలో ఈ పక్షిరాజు అంటే ఏంటంటే గ్రద్దండి. ఈగల్ అంటారు ఇంగ్లీష్‌లో. ఈగల్. ఈ గ్రద్ద మనిషికి పాఠం నేర్పుతుందట. అంటే ఇప్పుడు మనిషి ఎవరు? స్టూడెంట్. గురువు ఎవరు? పక్షి. మీకు అర్థమైందా? మనిషి స్టూడెంట్, మనిషి విద్యార్థి, మాస్టర్ ఏమో పక్షి. ఎందుకు ఇలా అయిపోయింది మనిషి పరిస్థితి అంటే, మనిషి తనకున్న జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మృగములను కూడా విచారించమన్నాడు. ఏమండి ఆ సందర్భాన్ని చూస్తే ఇంకా వేరే వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఆకాశ పక్షులను విచారించు అవి నీకు తెలియచేయును. ఏం తెలియచేస్తాయి? ఏవండి? కీర్తనల గ్రంథం 103 అధ్యాయం. వెళదాం పాఠంలోకి. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 5వ వచనం. హ్మ్. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు. చాలు ఇక్కడ ఆగుదాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు అన్నాడు. ఇక్కడ మనం ఆగుదాం, ఆలోచిద్దాం. దేవుడు ఏం చెప్పాడు? పక్షులను, ఆకాశ పక్షులను విచారించండి అన్నాడు. వాటిని పరిశీలించండి, మీకు పాఠం తెలుస్తుంది అన్నాడు. ఈరోజు మనం పక్షిరాజుకు యవ్వనము, క్రొత్త యవ్వనం వస్తుందట. అదే కదా దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నమాట, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయములను తృప్తిపరచుచున్నాడు దేవుడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కూడా క్రొత్తదవుతుంది అన్నాడు. ఇంతకీ పక్షిరాజుకు యవ్వనం ఎలా క్రొత్తదవుతుంది? ఈగల్ యవ్వనాన్ని మరలా క్రొత్తదానిగా ఎలా మార్చుకుంటది? అంటే దేవుడు చెప్పాడంటే, పక్షిరాజు కోసం దేవుడు చెప్పాడంటే, పక్షిరాజు మన కంటి ముందు కనిపిస్తుంది. దాని జీవితాన్ని మనము అధ్యయనము చేయాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. పక్షిరాజు అండి, పక్షిరాజు తిరిగి యవ్వనాన్ని పొందుకుంటుందట. అలాగూ నీకు కూడా క్రొత్త యవ్వనాన్ని నేను ఇస్తానన్నాడు దేవుడు. ఇంతకుముందే ఏవండి తల్లిగారు శాంతమ్మ గారు వచ్చి ప్రార్థన చేశారు. తండ్రి, పెద్దవారం మరి శరీరం సహకరించక వృద్ధులం మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి అని. ఏవండి ఈ ఈ ఎందుకు మనం ఇలా ప్రార్థన చేస్తామంటే, శరీరం ఏమవుతుంది? వృద్ధాప్యం వస్తూ ఉంటే మన శరీరం మనకే బరువు అనిపిస్తూ ఉంటుంది. నడవలేని స్థితి. ఏమండి ఒకప్పుడు పరిగెత్తేవాడు, తర్వాత పరిగెత్తితే ఆయాసపడతాడు. తర్వాత వృద్ధులైపోతే పరిగెత్తడం కుదరదు, కూర్చోవడం కుదరదు. ఏమండి కింద పడిన దాన్ని ఏరుకోవడం కూడా కుదరదు. అదే బాలుడుగా ఉన్నప్పుడు చెంగుమని ఏమండి ఏ పని చిన్న చిన్న ఏ పనులు చేయాలన్నా ఏమండి ఆ చేయలేని పరిస్థితికి మనిషి వచ్చేస్తాడు. ఇప్పుడు పక్షి కూడా ఏంటట? యవ్వనాన్ని తిరిగి పొందుతుందట. ఆలోచిద్దాం. పక్షిరాజు యవ్వనాన్ని తిరిగి పొందుతుంది. మళ్ళీ పక్షులన్నిటిలో ఈ పక్షి వేరయ్యా. పక్షులలో చాలా జాతుల పక్షులు ఉన్నాయి. ఈ పక్షిరాజు జాతి వేరేది. అందుకే దేవుడు పక్షిరాజు యవ్వనం వలె అన్నాడు. అంతేనా? పక్షుల వలె అన్నాడు. అక్కడ మాట చూడండి. పక్షిరాజు అన్నాడు. అంటే ఖచ్చితంగా స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట పక్షిరాజు గురించే మాట్లాడుతున్నాడు. పక్షిరాజు అంటే పక్షులన్నిటికీ అది రాజు. అదే గ్రద్ద, ఈగల్. ఈ గ్రద్ద జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఏమండి, గ్రద్ద తన జీవితాన్ని, తన ఏమండి జీవన శైలిని మనం పరిశీలన చేస్తే ఏమండి, గ్రద్దకి ఆయుష్ కాలము, దాని వయసు ఆయుష్ కాలము ఏమండి, పక్షుల ఆర్నిథాలజీ అంటారు. పక్షుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ అంటారు. ఆర్నిథాలజీ అనగా ఈ పక్షుల అధ్యయన శాస్త్రము చెప్పినవే నేను చెప్తున్నాను. ఒక పక్షిరాజు జీవిత కాలము 70 సంవత్సరాలట. ఎంత? ఎంతేళ్ళు తెలియాలి మనకు తెలియాలి.
ఏవండి సువార్త చెప్పడానికి ఒక్క సందర్భం చాలండి. మాకు వాక్యం చెప్పడం రాదనకండి. అందరూ చెప్పొచ్చు. పక్షికి ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు? 70 ఏళ్ళ ఆయుస్సు కాలం. మనిషికి ఎంత ఏళ్ళు ఇచ్చాడు దేవుడు? మనిషికి ఎంత ఆయుస్సునిచ్చాడు ఇప్పుడు? మనకెంత ఆయుస్సునిచ్చాడండి? ఆ సగటు ఆయుస్సు కాలం 60, 70. అంటే మనిషికి 70, పక్షికి 70. మనిషి 70 సంవత్సరాలు. దేవుడు ఆయుస్సు కాలం 70 పూర్తిగా ఇస్తే అంతవరకు బ్రతుకుతాం. మధ్యలో ఆయుస్సు తీసేసి వెళ్ళిపోతాం. దాని గురించి నేను చెప్పట్లేదు. సగటు మనిషి ఆయుస్సు కాలం 60, 70. ఈ 60, 70 సంవత్సరాల ఈ ఆయుస్సు కాలంలో ఒక యవ్వనం ఉంటుంది. దానికి ముందు బాల్యం ఉంటుంది. వృద్ధాప్యం ఉంటుంది. ఇది మన జీవిత చక్రం. కదండీ! ఒక మనిషి 70 ఏళ్ళు దేవుడు ఆయుష్కాలం కాలం ఇస్తే 70 ఏళ్ళు పూర్తిగా బ్రతుకుతే బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. కానీ పక్షి జీవితంలో అలా ఉండదు. ఈ పక్షిరాజు జీవితానికి అలా ఉండదు. ఇది స్పెషల్. ప్రత్యేకమైన దేవుడు దీన్ని ఇందుకే మనకో పాఠం చెప్పడానికే మన ముందు ఈ పక్షిరాజుని పెట్టాడు. అందుకే అంటున్నాడు దేవుడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు. నీ యవ్వనం అంటే మనిషికి చెప్తున్నాడు భక్తుడు ద్వారా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కూడా క్రొత్తదగునట్లు. అంటే ఇప్పుడు పక్షిరాజు యవ్వనము మరల క్రొత్తదవుతుంది. అవును, యవ్వనముగా ఉన్న పక్షిరాజు ఒకనాడు వృద్ధాప్యానికి వెళుతుంది. ఏమంటే ఈ పక్షి కట ఈ ఈగలు ఈ గ్రద్దకి 70 ఏళ్ళు ఆయుష్కాలం దేవుడిస్తే 30 ఏళ్ళు వచ్చేసరికి ఏమన్నా 30 నుండి 40 సంవత్సరాలు వచ్చేసరికి ఈ పక్షిరాజు తన జీవన శైలిని మనం ఆలోచిస్తే ఏమండి అప్పటికి తన ముక్కు ఇలా మొనదేలు ఉంటుంది కదండి. పక్షిరాజు ముక్కు ఎలా ఉంటుంది? ఇలా మొనదేలు ఉంటుంది. అది కనుక దాడి చేస్తే అండి పక్షిరాజుకున్న బలం మనకు తెలియాలి. అది కనుక దాడి చేస్తే ఏమండి ఖచ్చితంగా ఆ జంతువు లేదా ఏమంటే చిన్న జంతువుల మీద అది దాడి చేస్తుందండి. ఒక పిల్లినో, ఒక ఎలుకనో, ఏవండి ఒక కుందేలునో, అవసరమైతే చిన్న జింక పిల్లలను కూడా అది ఎత్తుకుపోతుంది. ఎక్కడ అది ఉంటుంది? ఆకాశంలో తిరుగుతుంది. ఆకాశంలో తిరుగుతున్న పక్షిరాజు అక్కడి నుండి కనిపెడుతుంది. దాని కంటి చూపు ఏమండి ఎలా ఉంటదో తెలుసా దాని కంటి చూపు? ఎక్కడో ఉన్నది కరెక్ట్‌గా క్రింద ఏవండి మనకి అనిపించవు గానీ ఎలకలు దానికి కనిపిస్తాయి. మన ఇంట్లో ఎలక మన చుట్టే తిరుగుతుంటదిగా మనకి దొరకదు. కానీ దానికి కనిపిస్తది. అక్కడి నుండి చూస్తది. కింద ఏమి తిరుగుతుందంటే అక్కడ మాటు వేస్తది పైనుండి. అంటే దాని చూపు చాలా షార్ప్‌గా ఉంటుంది. తర్వాత దాని రెక్కలు, దాని ముక్కు, దాని గోళ్ళు, ఏవండి కాళ్ళకున్న గోళ్ళు ఏవండి ఇవన్నీ చాలా బలంగా ఉంటాయి. అవసరమైతే మనల్ని కూడా పట్టుకెళ్ళగలదు అది. అంటే బరువుగా ఉన్నదాన్ని కూడా ఎత్తుకొని ఎగరగలదు. నీళ్ళలో ఉన్న చేపలని సముద్రంలో నీళ్ళలో ఉన్న చేపలను నీళ్ళలోకి వెళ్ళి వాటిని పట్టుకొని ఏవండి నీళ్ళలో నుండి మరలా పైకి లేస్తుంది. అంత బలమైన పక్షిరాజు అది. అంత బలంగా దాని రెక్కలు ఏమంటే నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆ చేపను పట్టుకొని మరలా నీళ్ళలో నుండి బయటకొచ్చి ఇలా ఎగురుతూ అది వెళుతుందంటే ఆ రెక్కలకి ఎంత బలం. ఎంత బలంగా ఉన్న పక్షిరాజు. దాని ముక్కు మొనదేలు నా ముక్కుతో పొడిచిందంటే చీల్చుకొని వెళ్తదండి. అది ఎలా అంటే యూట్యూబ్‌లో ఉంటాయి వాటికి సంబంధించిన వీడియో. అది పొడిచిందంటే పేగులతో సహా బయటికి లాగేస్తది. ఒక పిల్లిని కానీ, ఒక కుందేలుని కానీ. కరెక్ట్‌గా ఎక్కడ పట్టుకుంటదో తెలుసా? తలనే పట్టుకుంటది. అది అంత చక్కటి ఏవండి నైపుణ్యం గలది. ఏవండి అది వేటలో. అలాంటిది దానికి 40 ఏళ్ళొచ్చిన తర్వాతనట దాని ముక్కే ఏమైపోతది? బలహీనమైపోతది. దాని రెక్కలు బలహీనమైపోతాయి. ఏవండి రెక్కలకున్న ఈకలు బలహీనమైపోతాయి. వృద్ధాప్యానికొచ్చేస్తదండి. తర్వాత కాళ్ళకున్న గోళ్ళు కూడా విరిగిపోయి ఏవండి మొండి మొండిగా ఉంటాయి. 40 ఏళ్ల వయసొచ్చింది దానికి 40 సంవత్సరాలు. ఏవండి 40 సంవత్సరాలు డేగ బ్రతకడం అంటే ఏవండి గ్రద్ద 40 ఏళ్ళు బ్రతుకుతుందట. ఏవండి 40 ఏళ్ళు బ్రతుకుతుంది. 40 ఏళ్ళు బ్రతికినది 40వ ఏట దానికొచ్చిన సమస్య ఏంటంటే
దానికి రెండే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అది ఆ వృద్ధాప్యాన్ని తట్టుకోలేక ఏవండీ మరణించాలి. లేదా 150 రోజులు కఠోరమైన దీక్ష చేయాలి. అంటే 150 రోజులు ఏమి తినకుండా ఏవండీ అది ఒక దీక్షలాగా చేయాలి. ఏం చేయాలి తెలుసా? తనకున్న ముక్కును, పాత ముక్కు ఊడిపోయేటట్టు అది ప్రయత్నం చేయాలి. అందుకని 40 ఏళ్ళొచ్చినప్పుడట కొన్ని చనిపోతాయట ఓపిక లేకుండా. ఎందుకంటే అది ఏం చేయాలంటే దాని దీక్ష ఏంటంటే ఇంకా 30 ఏళ్ళు ఆయుస్సు ఉంటది దానికి. ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక పెద్ద కొండ మీదకి వెళ్తది. కొండ శిఖరమున కూర్చుంటది. కొండ శిఖరమున కూర్చున్న ఏవండీ ఆ పక్షిరాజు ఒక రాయి దగ్గరకు వెళ్ళేసి ఆ రాయికి ముక్కును బాధేస్తా ఉంటదండి. ఎందుకు ముక్కును రాయికి బాదుతదంటే ఆ ముక్కు పాత ముక్కు కదండీ అది. వృద్ధాప్యానికి వచ్చిన ముక్కు ఊడిపోవాలి. అంటే మొదటిగా తన ముక్కును బండకేసి రాకుతూ రుద్దేస్తా ఉంటది. ఆ ముక్కు ఊడిపోయినప్పుడు రక్తం ఇంకేం తింటదండి? ఇంకేం తింటది? క్రొత్త ముక్కు వచ్చేంత వరకు అది ఏం తినదు. ఉపవాసం ఉంటది. సుమారుగా 150 రోజులు ఉపవాసం ఉంటదటండి. ముక్కు ఊడిపోయిన తర్వాత మరలా అది ఒక నెల రోజులు తర్వాత క్రొత్త ముక్కు వస్తదట. ముందు ముక్కే ఊడిపోతది. కొత్తది వస్తది. కొత్తదొచ్చినప్పుడు అంతదాకా ఎదురు చూస్తది. 30-40 రోజులు పడతదట. క్రొత్త ముక్కొచ్చిన తర్వాత ఇంకేం చేయాలి? ముక్కు బాగానే ఉంది. మరి ఎగరడానికి రెక్కలు పాతవున్నాయి. అప్పుడేం చేస్తదో తెలుసా? ఆ కొత్త ముక్కుతో ఎందుకంటే పాత ముక్కుతో ఆ ఈకలు పీకలేదు కదా! క్రొత్త ముక్కుతో వచ్చిన కొత్త ముక్కు ఇక మొనదైలో ఉంటది కదా! దాంతో ఈకలన్నిటిని పీకేస్తదట. తనకు తానే. ఏవండీ ఈకలు పీకడం అంటే ఈజీ కాదు. మనం ఒక్కసారి మన వెంట్రుకలు మనం ఇక్కడ పీకండి. ఇక్కడ ఒక్కొక్క వెంట్రుక ఎట్లుంటదో ప్రాణం పోయినట్టుంటది. అది తన ఈకలు తనే పీక్కుంటదట. రక్తం కారిపోతుంటదట. అందుకే అది ఎక్కడికెళ్తదో తెలుసా? కొండ మీద. కొండ పేటున, కొండ శిఖరమున కూర్చుంటది. ఎందుకంటే ఇంక అక్కడే అది ఆకలితో ఉండాలి. ఆ రెక్కలు పీకేస్తది. పీకేసిన తర్వాత మరలా రెక్కలు కొత్తవి మొలిసేంత వరకు మరలా 40 రోజులు. 30-40 రోజులు. అంటే ఇప్పుడెన్నని 80 రోజులయింది. 80 రోజులైన తర్వాత ఇప్పుడేం చేయాలి? వెంటనే ఇప్పుడు ముక్కొచ్చింది, రెక్కలొచ్చి సరిపోదు. కాలి గోర్లు కూడా ఎలా ఉండాలి? కొత్తవి రావాలి. ఎందుకంటే వేటాడడానికి అది రెక్కలతో ఎగురుతుంటదండి. ముక్కుతో దాడి చేస్తది గానీ, ఒక జంతువును పట్టుకోవాలంటే ఏముండాలి? కాళ్ళు, గోర్లు బలంగా ఉండాలి. లేకపోతే పట్టుకున్న జంతువు విడదీసుకొని పారిపోయిద్ది. కాబట్టి ఇప్పుడు గోర్లు పీక్కుంటదట అదే ముక్కుతో. ఏవండీ మన మన గోర్లు ఒకసారి మనం పీక్కుంటే ఎలా ఉంటది? ఎలా ఉంటది గోరు? పొరపాటున మన గోరు కాలు ఏవండీ రాయికి తగిలినప్పుడు ఎలా ఉంటది? ప్రాణం పోయినట్టుంటది. అంటే తన గోర్లు తనే 5 గోర్లు 2 కాళ్ళు కలిపి 10 గోర్లు పీకేసుకుంటదట ముక్కుతో. గోర్లు ఇలా పీకితే వచ్చేవి కాదు. షర్టు కాదు పీకితే రావడానికి. గోరది. చర్మాన్ని ఒలుస్తూ గోర్లు పీకేయాల. అలా పీకేసిన ప్లేస్‌లో మరలా 40 రోజులకి, 50 రోజులకి కొత్త గోర్లొస్తాయి. అవి మరలా పెరుగుతాయి. అప్పుడెలా ఉంటది? క్రొత్త ముక్కు, క్రొత్త ఈకలు రెక్కలకి, క్రొత్త గోర్లు. మరలా యవ్వనం. మరలా 30 సంవత్సరాలు బ్రతుకుతదట. ఇక యవ్వనమొస్తే ఎలా ఉంటది? ఇక మరలా వేటకు బయలుదేరుతదిగ. వేటకు బయలుదేరిందా 150 రోజులు ఆకలితో ఉన్న ఈ పక్షి వేటకు బయలుదేరితే ఆ వేట ఎలా ఉంటాదో నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్‌లలో, టీవీలలో మనం చూడగలం. ఇప్పుడు సెల్ ఫోన్స్‌లలో కూడా చూడొచ్చు. అంటే ఒక పక్షి యవ్వనం అదే కదా! నా మాట ఏమన్నాడది? ఏవండీ? 5వ వచనంలో పక్షిరాజు యవ్వనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు అన్నాడు. అంటే పక్షిరాజు యవ్వనం ఎలా ఉంటదంటే కొత్తదిగా వస్తది. ఎందుకంటే దానికి యవ్వనం ఉండాలంటే ఏమంటే శరీరం అంతా బానే ఉంది కానీ యవ్వనం రావాలంటే ముక్కు ఉండాలి, రెక్కలు నూతనంగా ఉండాలి, కాళ్ళి గోర్లు బలంగా ఉండాలి. అప్పుడే యవ్వన బలాన్ని పొందుకుంటుంది. అప్పుడు ఆ కొండపేటు నుండి అది దిగుతా ఉంటే ఎలా ఉంటదిగ? వేటకి బయలుదేరితే యవ్వనంలో ఉన్నప్పుడు వేట ఎలా కొనసాగుతదో అలాంటి వేటను కొనసాగుతది. ఎన్ని నెలలు తెలుసా? 5 నెలలది. కఠోరమైన దీక్ష చేసింది.
ఏమి తినదు 5 నెలలు. ఏం తినదండి. 5 నెలలు ఏమి తినదు. పైగా నొప్పిని భరించాలి. రక్తం కారిపోతది. ఇంత కష్టపడితేనే దానికి మరో యవ్వనం వస్తుంది. మరో 30 ఏళ్ళు హ్యాపీగా బ్రతుకుతుందది. దాన్ని పోలుస్తూ భక్తుడి ద్వారా దేవుడు రాయించిన మాట. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచుచున్నాడు. అంటే పక్షిరాజే కాదయ్యా, నీకు కూడా యవ్వనం ఉందంటున్నాడు దేవుడు. మనకు కూడా యవ్వనం వస్తదట. మనకు కూడా యవ్వనం వస్తదట. క్రొత్తదిగా వస్తది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా 14వ వచనం 14 అయినా చదువుతున్నారు? చివరి భాగం చదువు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఇక్కడ ఒక మాటను యవనస్తుల గురించి యోహాను గారు రాసిన మాట అండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లల గురించి చెప్పినప్పుడు దుష్టిని జయించామని చెప్పలేదు. వృద్ధుల గురించి చెప్పినప్పుడు దుష్టుని జయించని చెప్పలేదు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట ప్రయోగం చేస్తున్నాడు భక్తుడు? యవ్వనస్తులారా, యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు. ఒక పక్షి ఎలాగైతే యవ్వనాన్ని తిరిగి పొందుకొని తన జీవితాన్ని మరల తెచ్చుకుందో, యవనస్తులు కూడా మీరు గెలవాలి. యవనస్తులు యవన బలముతో చేయవలసింది ఏంటో తెలుసా? దుష్టుని ఏం చేయాలి? దుష్టుని జయించాలి. ఎవరిని? దుష్టుడు అంటే సాతానండి. వాడు జయించవలసింది యవనస్తులేనండి. యవనంలో ఉన్నప్పుడే దుష్టిని జయించగలరు. యవనంలో ఉన్నప్పుడు దుష్టిని చితక తొక్కగలరు. వృద్ధాప్యం అవుతే అంత పరిగెత్తలేరండి. అంటే దుష్టుని జయించాలంటే ఏం చేయాలి? అంటే యవ్వనస్తులే దుష్టుని జయించుచున్నారని మీరు ఎలా చెప్పాడు? వృద్ధులు జయించలేరా? బాలురు జయించలేరా? అంటే జయించలేరు. ఎలా చెప్పమంటారా? యవనస్తులే ఏమండి దుష్టులను జయించగలరు. ఎలా అంటే తెలుసా? చితక తొక్కుతారు. సాతానును దుష్టుని యవనస్తులే చితక తొక్కుతారు. ఎలా తెలుసా? దేవుని పని చేస్తే దుష్టుడు ఏమైపోతాడో తెలుసా? ఓడిపోతుంటాడు. దేవుని పని చేస్తే, దేవుని కోసం పరిగెత్తితే, దేవుని కోసం పనులు చేస్తే, పనులు చేసేవారు ఎవరు? దేవుని కోసం ఎక్కువగా పనులు చేసేవారు ఎవరు? యవనస్తులు. పిల్లలు చేయలేరు. అలానే వృద్ధులు పరిగెత్తి చేయలేరు. బాగా చేయగలిగింది ఎవరు? యవనస్తులు. కనుక యవనస్తులు దేవుని గెలిపించగలరు, దుష్టుని ఓడించగలరు. అందుకే యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. అంటే యవ్వన బలము దుష్టిని జయించే బలం. యవ్వన బలం దుష్టిని జయించే బలం అండి. యవ్వనమును గురించి అంటున్నాడు. ఏమండి? కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 4వ వచనం. దానిని సపోర్ట్ చేసే మరో మాటను మనం చూస్తే, కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు అన్నాడు. ఎవరట? యవ్వన కాలమందు దేవునికి ఉపయోగపడితే ఎలా ఉంటారు తెలుసా? బలవంతుడైన దేవుని చేతిలో బాణాలుగా దేవుడికి ఉపయోగపడతారు. ఒక బాణం అంబులో పెట్టి ఒక బాణాన్ని విడిచిపెడితే బాణం ఎలా వెళుతుంది? అనుకున్న గమ్యాన్ని చేరుకుంటుంది, టార్గెట్ని చేరుకుంటుంది, శత్రువు గుండెల్ని చీలుస్తుంది బాణం. అందుకనే యవనస్తులను ఎవరితో పోల్చాడు తెలుసా? యవనస్తులను ఎవరితో పోల్చాడు తెలుసా? దేవుడు బాణముల వంటి వారు అన్నాడు. బాణం ఎలా వెళ్తుందండి? బాణాన్ని ఒకసారి ఆలోచించండి, ఎలా వెళుతుంది? అది వెళుతుంటేనే చాలా అందంగా ఉంటుందండి. ఒక అంబులో ఒక బాణాన్ని విడిచిపెట్టినప్పుడు అది వెళుతుంటే ఎలా మంచిగా చక్కగా తిరుగుకుంటూ వెళుతుంది.
వెళుతూ ఎక్కడ అయితే గురిని సంధించి వదిలాడో అక్కడ వెళ్ళి గుచ్చుకుంటుందండి. శత్రువు గుండెను చీల్చుతుంది. వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోయింది మరలా వెనక్కి లాగితే రాదండి. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రాకుండా ఏముంటది అక్కడ ముందు? ఆ! అది గాలంలాగా వెనక్కి మళ్ళీ లాగితే రాదండి. చీల్చుకొనొస్తది. ఒకవేళ లాగారా బలవంతంగా లోపలికెళ్ళిపోయిందండి బాణం. దాన్ని మళ్ళీ లాగాలంటే ఈ లోపలికి ఎళ్ళిపోవడం ఈజీనే. వెళ్ళిపోయిన ఆ బాణాన్ని బయటికి లాగాలంటే అది మరలా లోపలికెళ్ళింది అది ఏముంటది వెనక్కి మొనదేళ్లుంటది. చీల్చుకొనొచ్చేస్తది. అంటే శత్రువు మరణించేంత వరకు అది చీల్చుతుంది. అందుకని ఎవరితో పోల్చాడు దేవుడు ఈ బాణాన్ని ఎవరితో పోల్చాడు? యవనస్తులతో. యవనస్తులతో. అంటే బాలురు కంటే, వృద్ధుల కంటే యవ్వన బలం ఏవండి దేవుడికి అవసరం. యవ్వన బలం దేవుడికి అవసరం. ఎందుకంటే యవనస్తుడే దేవుని కోసం ఎక్కువగా చేయగలడు. ఎక్కువగా చేస్తే అపవాదిని ఓడించగలరు. అపవాదిని జయించగలరు. అందుకనే యవ్వన బలం పక్షిరాజు వలె యవ్వన బలం మీకొస్తుందంటున్నాడు దేవుడు. ఇంకో మాటను మనం చూద్దామా? ఏవండి? యవ్వనము ఎలా ఉంటదో మరో మాటను మనం చూద్దాం. ఏవండి? యవ్వనం గురించి మాట్లాడుతూ తిమోతి గారికి చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. యవ్వనం ఎంత బలమైనదో అంత ప్రమాదకరమైనది. దీని విషయంలో చాలా జాగ్రత్త అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆ! 11వ వచనం. నీ యవ్వనమును బట్టి 11వ వచనం 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనమును బట్టి తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. యవ్వనం ఎలాంటిదంటే తృణీకరించబడుతుంది. యవ్వనం ఎంత బలమైనదో అంత సింపుల్‌గా తృణీకరించడానికి కారణమవుతది. తృణీకరించడం అంటే తృణీకరించడం అంటే ఆ! ద్వేషించడం కాదు. తృణీకరించడం అంటే యవ్వన సందర్భాన్ని బట్టి తృణీకరించడం అంటే యవ్వనస్తులు పలానది చెయ్యకపోయినా పలానా తప్పు చేశారంటే నమ్మేస్తారు. ఎందుకంటే యవ్వనం ఎలాంటిది? ఆ యవ్వనం ఎలాంటిది? ఇదిగో యవ్వనస్తులు వీళ్ళ విషయం వీళ్ళు కొంచెం ప్రమాదం అంటే అవునులెండి. ఎందుకంటే యవ్వనం గదండీ! ఆ! అంటే తృణీకరించడానికి కారణమయ్యేది యవ్వనం. అందుకనే తిమోతితో అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంచుము. అంటే మాటల్లో తృణీకరింపబడతాడు యవనస్తుడు. ప్రవర్తనలో తృణీకరింపబడతాడు. ప్రేమలో తృణీకరింపబడతాడు. విశ్వాసంలో తృణీకరింపబడతాడు. పవిత్రతలో తృణీకరింపబడతాడు. తృణీకరింపబడతాడు. అంటే నేరస్తులుగా కనిపిస్తాడు యవనస్తుడు. కాబట్టి చాలా జాగ్రత్త తిమోతి. ఈ విషయాలలో చాలా జాగ్రత్త అన్నాడు. అంటే యవ్వన బలం ఎంత బలమైనదో అది అంతే ప్రమాదకరమైనది పాపంలో పడిపోవడానికి. అందుకే బైబిల్‌లో ఒక మాట రాయించాడు దేవుడు. యవనస్తుడు తప్పక తొట్రిల్లును అన్నాడు. యవనస్తుడట తప్పకుండా తొట్రిల్లుతాడట. అంటే ఇక తొట్రిల్లడం అంటే పాపంలో పడిపోతాడు అని అర్థం. అంటే ఖచ్చితంగా పాపంలో పడిపోతాడా? ఖచ్చితంగా పాపంలో పడిపోతాడా? పడిపోతాడు కాబట్టి దేవుడు చెప్పాడు. కానీ పడిపోకుండా కూడా ఉండగలడు. యేసుక్రీస్తు యవనస్తుడే గదండీ! పాపం చేసాడా? లేదు. అంటే పడిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు కనపడుతున్నాడు. పడిపోవడానికి అవకాశము ఉంది కాబట్టి పడిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. యేసుక్రీస్తుని చూస్తేనేమో ఆయన పడిపోలేదు. ఒక యోసేపును చూస్తే యవ్వన కాలంలో పాపము చేయలేదు. అంటే ఒక స్త్రీ దగ్గర. అదే సంసోను చూసేసరికి ఒకటి కాదు ఎన్నో తప్పిదాలు చేశాడు. ఇక బైబిల్‌లో యవనస్తులు చేస్తున్న తప్పిదాలను మనం చూస్తుంటే
ఈజీగా పడిపోతున్నారు. యవ్వన కాలం చాలా ప్రమాదం, కానీ బలమైనది. యవ్వనము చాలా బలమైనది. దేవుడు కోరుకుంటున్నది అదేనండి. విషయం ఏంటంటే అండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, ఏవండి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఏవండి? కావున అంటున్నాడు ఇక్కడ. ఏవండి? యవ్వనం అనేది మనం అనుకుంటున్నాము, యవ్వనం అనేది ఈ శరీరానికి అనుకుంటున్నాం. నిజానికి ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తి ఉంది. అది ఆత్మ. ఆత్మకి బాల్యం ఉండదు. ఆత్మకి వృద్ధాప్యం ఉండదు. ఆత్మకి యవ్వనమే ఎప్పుడు. ఎందుకంటే శరీరం ఉంటే కదండి. శరీరం ఉంటే మనకు వృద్ధాప్యం ఏంటో తెలుస్తుంది. శరీరమే లేదనుకుంటాం, మనం ఆత్మలం కదా. ఆత్మలకి వృద్ధాప్యం ఉండదు. అందుకే దేవుడు ముసలోడండి. ఎందుకంటే మనల్ని అన్నాడు కదా, దేవుడు ముసలోడా అండి? ముసలోడే. కానీ నువ్వు అనుకున్న ముసలోడు అంటే, ఇక్కడ ముసలితనం అంటే ఏంటంటే నీకంటే ముందటి వాడని అర్థం. మనుషులలో ముసలితనం అంటే శరీరము సహకరించగా, కాళ్ళు లొంగిపోయి, చేతులు లొంగిపోయి, పళ్ళు ఊడిపోయి, తలలో జుట్టు తెల్లబడి, ఆ, సరిగా వినబడక, వాసన తెలియక, కనబడక, ఇది భూమి మీద మనుషులలో కనపడుతున్న వృద్ధాప్యం. కానీ దేవుడు మనలాంటి దేహాన్ని కలిగి లేడు. ఆయన ఆత్మ. ఆత్మకి వృద్ధాప్యం ముందటి వాడని తెలియజేసేది. మహారుద్ధుడు అని బైబిల్లో దేవుడి గురించి రాయబడింది. మహారుద్ధుడు అంటే అందరికంటే ముందటివాడు, అందరినీ కన్నవాడు ఆయన. అదే చెప్తున్నాడు పౌలు గారు. చదవండి ఇప్పుడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమండి? దినదినము నూతన పరచబడు, ఇంకా షైన్ అవుతుందట. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ ఇంకా పదునైపోతున్నారు. పౌలు గారు చెప్తున్నమాట. ఏమండి? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను, ఆంతర్య పురుషుడు దినదినం. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ అండి. పౌలులో ఉన్న ఆత్మ దినదినము నూతనత్వాన్ని పొందుతుంది. కానీ శరీరం ఏమైపోతుంది తెలుసా? బలహీనమైపోతుంది. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. అంటే బయటికి కనిపించే ఈ శరీరము కృషించిపోతున్నది. కానీ లోపల ఆత్మ ఎలా ఉందో తెలుసా? హుషారుగా ఉంది. హుషారుగా. అప్పుడప్పుడు భూమి మీద ఉన్న మనుషులు కూడా ముసలోళ్ళండి, వృద్ధులు. వాళ్ళు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు యవనంలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎక్కువ పురుషులు. ఎలాగా? ఎప్పుడు లేనప్పుడు ఇజిలేస్తా ఉంటారు. అప్పుడు ముసలమ్మ అంటది, పోయే కాలం వచ్చింది ఈయనకి, చూడు ఈజిలేస్తున్నాడు అంటే. ఈజిలు ఎప్పుడు వేసేయాలి? యవ్వనంలో ఉన్నప్పుడు వేలు ఇలా పెట్టి నోట్లో పెట్టి ఒకసారి అంటే విజిల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ముసలోడు వేస్తున్నాడు ఏంటి అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే హృదయం యవ్వనంగా ఉంటుంది, లోపల ఆత్మ హుషారుగానే ఉంటుంది. కానీ శరీరము సహకరించగా అలా ఉన్నారు. కానీ లోపల ఆత్మ యవ్వనమే. ఇది మనకు అర్థమవుతే, ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోకముందు ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏమైనా నాగేశ్వరరావు గారు, మీరు వృద్ధులు కదా, మీరు సినిమాలో నటించేటప్పుడు మీకు సరిపడే వయసున్న ఒక ఆడ వ్యక్తిని హీరోయిన్గా పెట్టొచ్చు కదా. మీరేంటి చూస్తే తండ్రి అంత వయసు, బిడ్డంత వయసున్న ఒక యవన స్త్రీతో మీరు ఎలా డ్యూయెట్లు పాడుతున్నారు, ఎలా మీరు సినిమాలో నటిస్తున్నారంటే, ఆయన అన్నాడు, మీకు తెలియదండి, ఈ శరీరమే వృద్ధాప్యం కానీ నా మనసు మాత్రం చంగు చంగు చంగున ఎగురుతుందని చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం మనసు, మనసు లోపల ఉన్న మనసు చంగు చంగున ఎగురుతుందట. కాకపోతే శరీరం సహకరించట్లేదు. ఇదే శరీరానికి యవనం ఉంటే ఆ యవనస్తురాలు గెంతినట్లు, ఆ యవనస్తురాలు దూకుతున్నట్లు నేను కూడా దూకగలను, నాకు డూబు అవసరం లేదు అంటున్నాడు. అంటే మీకు అర్థం కావడం చెప్పాను. అంటే లోపల హృదయం, లోపల మనస్సు హుషారుగానే ఉంటుందండి, శరీరం సహకరించక. కొద్దిసేపు కూర్చున్న తర్వాత, ఏమండి, అందుకే కొంతమందికి ఎక్కువసేపు కూర్చోలేరు, కాలు చాపాలి, లేదా ఒకసారి అలా బయటకు నడుస్తారు. చూస్తూ ఉంటాం కదా, అన్ని గమనిస్తూనే ఉంటాం మేము. ఎందుకంటే రేపు మేము కూడా అదే పొజిషన్ కదా.
ఎందుకు ఇబ్బంది పడతా ఉంటారు, ఎందుకు ఆవేదన పడుతున్నట్టు శరీరం అలాంటిది. కానీ లోపల మనస్సు, లోపల ఈ ఆత్మకి భక్తి హుషారుగానే ఉండాలండి. అదే చెప్తున్నాడు పౌలు గారు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమను భారమును కలగజేయుచున్నది. క్షణమాత్రముండి ఈ చులకన శ్రమ అన్నాడు దీన్ని. ఈ జీవితంలో పడుతున్న కష్టాన్ని క్షణంతో పోల్చాడండి పౌలు గారు. క్షణం. ఏమంటే నిజంగానే ఒక క్షణం అంటే ఒక సెకండ్ అండి. ఒక సెకండే బాధపడ్డాడు పౌలు గారు కాదండి. మహానుభావుడు. క్రీస్తును స్వీకరించిన తర్వాత మహానుభావుడు. ఆయన పడిన శ్రమలను మనం చదువుకుంటూ పోతే కొరింథీయులకు పత్రికలో ఉంటదది. అలిసిపోతాం. నిన్నటి దినాన విన్నాం. అలిసిపోతాం. ఏవండి దిగంబరత్వముతోను, ఆకలి దప్పులతోను, ఉపవాసంతోను, తరచు జాగరణములతోను, కొరడా దెబ్బలతోను, సహోదరుల వలన హింస, అన్యజనుల వలన హింస, కపట సహోదరుల వలన హింస, ప్రతి ఒక్కరి వలన ఏ బాధలైతే రావాలో అందరి వలన బాధలు పడ్డాడు. పడి ఇంక ఏమి చెప్పుదును అంటాడు. అలిసిపోయేంత చెప్తున్నాడు. ఆయన దేవుని కోసం పడిన శ్రమలు వాటిని ఏమన్నాడు తెలుసండి? వాటిని ఏమన్నాడు? మేము అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని నిదానించి క్షమించండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ, క్షణమాత్రముండు చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది అన్నాడు. ఈ భూమి మీద ఉన్న శ్రమలు చులకనవి, చిన్నవి అంటున్నాడు. ఎందుకంటే రాబోయే యవ్వనం గొప్పది కదా. ఈ శరీరాన్ని విడిచిపెడితే యవ్వనులమండి మనం. ఏమంటే మీకు తెలుసలేదు, దేవుడు మొదటి జంటను కలిగించినప్పుడు అవ్వ ఆదాములను, అవ్వమ్మ కంటే ముందు ఎవరిని కలిగించాడు దేవుడు? ఆదాము. ఆదామును బాల్యంలో పుట్టించాడా, యవనస్తుడుగా పుట్టించాడా, వృద్ధుడుగా పుట్టించాడా? ఇప్పుడు ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము వృద్ధుడుగా దేవుడు పుట్టించాడు అనుకో, ఇంకేమనుకుంటాడు ఆదాము? ఇంకెందుకయ్యా అంటాడు దేవుని. అంటేనే ఏమయ్యా నన్ను పుట్టిస్తే పుట్టించావు కానీ ఏంటి ఈ శరీరం నాకే ఎలా ఉంది, బలహీనంగా ఉంది అంటాడు. పోనీ బాలుడుగా పుట్టాడు అనుకోండి, బాలుడుగా దేవుడు చిన్న బాలుని చేసి అప్పుడే బుడిబుడి నడకలు, నడక రాకముందు పొట్ట మీద ప్రాకుతున్నాడు అనుకోండి ఆదాము. అప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఆదాము. ఏడుస్తూ ఏమంటాడు? నాకు తల్లి ఉంటే బాగుండదు అంటాడు. ఎందుకయ్యా నన్ను భూమి మీద పాకేటట్టు చేసినావు, నేను నడక ఎప్పుడు నేర్చుకోవాలి అని దేవుని అడుగుతాడు. అందుకే దేవుడికి తెలుసండి ఏ వయసులో పుట్టించాడు ఆదాముని? యవనం. యవనంలో దేవుడు పుట్టించాడు. కాళ్ళు చేతులు బలంగా ఉన్నాయి, బలవంతుడిగా ఉన్నాడు ఆదాము. బలవంతుడు అయిన ఆదామును దేవుడు యవ్వనంలో పుట్టించాడు. యవ్వన జీవితాన్ని ఇచ్చాడు. అంటే ఆత్మకున్న జీవితం అది. యవ్వన జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత అవ్వమ్మను కూడా ఎలా ఎలా కన్నాడు? ఎలా ఆదాము నుండి తీశాడు? మరలా చిన్న పిల్లని తీశాడా? ఆదాములో నుండి తీసిన తర్వాత పక్కటెముక తీసి ఆ పక్కటెముకని చిన్న పిల్లగా నిర్మించి, ఇదిగో ఆదాము పెంచుకో, పెంచుకొని నువ్వే పెళ్లి చేసుకో, నువ్వే పెళ్లి చేసుకుని నువ్వే పిల్లలు కనన్నాడు. అప్పుడు ఎలా అవుతాడు? పెంచుకుంటే ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇప్పుడు పెంచుకొని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది? ఎలా ఉంటుంది? బాగోదు. అందుకనే యవనస్తుడికి ఒక యవనస్తురాలైన స్త్రీని ముందు తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు ఆదాము పాట పాడుకున్నాడు. పాట ఎత్తుకున్నాడు. ఏమని? గాల్లో తేలినట్టుంది నా ఎముకలు ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడి. జ్ఞాని కదండి ఆయన. ఆయన జ్ఞాని కాబట్టి నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అంటే ఆయనలో నుండి తీయబడింది కదా. ఆయనకి తెలుసు దేవుడు పక్కట ఎముకని తీసాడని. మత్తు కలగ చేసినా ఏం చేస్తున్నాడు దేవుడు ఆయనకు అర్థమైంది. కనుక నా ఎముకలు ఎముక, నా మాంసములో మాంసము నాలో నుండి తీయబడినది కాబట్టి నారి అనేది నీకు పేరు పెడుతున్నాను అన్నాడు. అప్పుడు కిలకిల కిలకిల నవ్వు ఉంటుంది అవమ్మ. అంతే కదండి, ఆనందం. తండ్రి ఆనందంగా పైనుండి చూశాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. యవ్వనములో ఉన్నప్పుడే. యవ్వనం అండి, యవ్వన జీవితం దేవుడు మనిషికి ఇవ్వాలనుకున్నాడు. కనుక ఆదామును యవనస్తుడుగానే దేవుడు పుట్టించాడు. అంటే యవనస్తుడుగా పుట్టించిన అవ్వ ఆదాములు తప్పు చేసి పాపము కొని తెచ్చుకొని ఆ పాపం వలన మనిషి చావు తెచ్చుకున్నాడు. మనిషికి చావు రావాలంటే
మనిషికి రోగం రావాలి. ఈ రోగాల వలనే శరీరం బలహీనమైపోయి వృద్ధాప్యంలోనికి మనము వెళుతున్నాం. అదండి సీక్రెట్. మనిషి పాపము చేయడం వలన మనిషికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఆ రోగం వలన వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వలన మరణం వస్తుంది. అర్థమవుతుందా? వృద్ధాప్యం వస్తుందంటే మరణానికి మనం దగ్గరవుతున్నామని. వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? మనిషి చేసిన పాపం వలన. మనిషి చేసిన తప్పిదం వలన దేవుడు అందరికీ మరణం ఇచ్చాడు. వృద్ధాప్యం వస్తుంది. ఏమండి? శరీరంలో యవ్వనంగా ఉన్న శరీరము ఒకేసారి బలంగా తయారవుతుందండి. బక్కగా ఉన్నాడు. టీనేజ్‌కి వచ్చేసరికి ఎలా ఉంటాడో తెలుసండి? ఇప్పుడు టీనేజ్‌కి రాకముందు అనగా 12 సంవత్సరాలకు రాకముందు 9, 10 సంవత్సరాలు 9, 8, 10 సంవత్సరాలు ఎలా ఉంటాడు? ఎంత తినరా అన్న వాడు తినడు. ఒకవేళ తిన్నా ఒరేయ్ కండలు చూపించరంటే పుల్లలాగా ఉంటాడు. ఇగో వీళ్ళే. పుల్ల వాడు ఎంత తినరా అన్నా తింటాడు గానీ కండుండదు. కానీ వాడికి 12 ఏళ్ళు నిండితే టీనేజ్‌లోకి అడుగు పెడితే వాడు తినకపోయినా అద్దం ముందు నిలబడి ఇలా అంటా ఉంటాడు. కండలు ఏమవుతుంటాయి? వచ్చేస్తుంటాయి. ఆడపిల్లలకన్నా, మగపిల్లలకన్నా శరీరం మార్పు చెందిపోతుందది. అంటే అప్పుడు శరీరంలో పెరుగుదల బలమైన ఏవండీ పెరుగుదల వచ్చేస్తుంటది. యవ్వన బలం వచ్చేస్తుంటది. యవ్వన బలం. ఇది ఎంతవరకు? మనిషి పెరుగుదల ఎంతవరకండి? 21 వరకే. లేదా మహా అంటే 25 వరకట. 25 తర్వాత పెరుగుదల ఉండదిగ. అక్కడితో స్టాప్. 25 సంవత్సరాలొచ్చినాయనుకో, ఇక పెరగాల్సినవన్నీ పెరిగాయి. 32 పనులొచ్చాయి, కండలొచ్చాయి, సిక్స్ ప్యాక్ వచ్చింది. ఏవండీ తలలో వెంట్రుకలొచ్చాయి. అన్నీ బలంగా ఉంటాయి. మీసాలొచ్చేస్తాయి. అన్ని మీసాలన్నీ వచ్చేస్తాయి. స్టాప్ ఇగ 25 తర్వాత. తర్వాతేంటి? నల్లని ఎంట్రుకలొచ్చిన తర్వాత ఇక ఎంట్రుకలిగ తెల్లబడడం మొదలుపెడతాయి. అప్పుడు అద్దం ముందెళ్ళో తెల్ల ఎంట్రుకొచ్చింది. అయ్యో! మీసం దగ్గర నల్లొచ్చింది. ఆ! ఇలా అన్నీ చూసుకుంటూ తర్వాత సరిగ్గా కనపడట్లేదు సోడా బుడ్డీలు కొనుక్కుంటాడు. అక్కడి నుండి మొదలైద్దిగ. ఆ! చిన్నగా ఎక్కడి వరకు 25 నుండి 40 వరకు ఏదో ఏదో అలా వెళ్తాడు. 40 తర్వాత అటాక్, షుగర్ అటాక్, బీపీ అటాక్. ఎందుకు? రోగం తగలాలే. తగులుతూనే నీకు వృద్ధాప్యం వస్తది. ఈ శరీరం అలా దేవుడు బిల్డ్ చేశాడండి. శరీరంలో రోగాలు ప్రారంభమవుతా ఉంటే శరీరం ఇక ఎదుగుదల ఉండదు కదండీ! ఉన్న ఎదుగుదలలోనే బ్రతకాలి. ఆ ఎదుగుదల ఉండదు. దాంట్లో రోగాలొచ్చేస్తే ఇక నీరసమైపోతూ ఉంటది. నీరసమైపోతూ ఉంటే అందమైన మొఖంలో అందమైన మచ్చలు ఏంటి? మడతలు, ముడతలు. మీరు ఇది రాయండి మీకు ముడతలుండవు. అది రాయండి అంటారు గానీ ఏది రాసినా ముడత ముడతే. ఎందుకంటే నేను మడతేయాలి కదా! మడతలొచ్చేస్తాయి. మడతలొచ్చేస్తాయి. మడతలొచ్చిన తర్వాత ఏమవుతది శరీరము? ఎముకల్లో సత్తువ కోల్పోయి బలహీనమైపోతారండి. ఎముకల్లో సత్తువ కాల్షియం తగ్గిపోయిద్ది. మనం ఎన్ని తిన్నా, ఎన్ని టాబ్లెట్స్ ఏసినా కాల్షియం తగ్గిపోయిద్దండి. అప్పుడు ఒక కాలు ఇలా తీసి ఇలా ఎయ్యాలంటే అదే పెద్ద బరువు. ఏదో మన మీద పెద్ద ఏమంటది? రోలర్ మన మీద ఉన్నట్టే ఉంటది నడవడానికి. అంత దూరంలో పెట్టి, అంత దూరంలో రూ. 10,00,000 కట్టబెట్టి, పక్కన యవ్వనస్తుడిని, వృద్ధుడిని నిలబెట్టి, మీ ఇద్దరిలో ఎవరు ముందు అందుకుంటారు అంటే వృద్ధుడు అందుకోవాలని ప్రయత్నిస్తాడు గానీ, ఎంత ప్రయత్నించినా అందుకోలేడు. యవ్వనుడు ఇక్కడి నుండి ఒక్కటే జంప్ చేస్తాడు. ఒకవేళ వృద్ధుడు జంప్ చేసినా ఉన్న 32 పనులు ఏమవుతాయి? పోతాయి. ఏ డబ్బులు విలువైనయి కదా! విలువైన ఆ డబ్బులను అందుకోలేకపోయాడంటే కారణం ఏంటో తెలుసా? డబ్బులు ఎవరికైనా యవ్వనస్తుడికి అవసరం, వృద్ధుడికి అవసరం. కానీ ఎందుకు అందుకోలేకపోతున్నాడు? ఎందుకు పరిగెత్తలేకపోతున్నాడంటే కావలసింది శరీరంలో సత్తువ కదండీ! కనుక యవ్వనము దేవుడికైనా, మనిషికైనా, సాతానుకైనా చాలా ఉపయోగం. యవ్వనమే దేవుడికి కావాలి. యవ్వనమే సాతానుకు కావాలి. యవ్వనము కూడా నీకు కావాలి. ఎందుకంటే యవ్వనములోనే ఏదైనా దేవుడి కోసము చేయగలం. ఏవండీ? మనకు తెలుసు కదండీ! యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. విలాప వాక్యములు 3 అధ్యాయము ఆ మాట చూద్దాం. ఏవండీ? మరి యవ్వన బలమును దేనికి ఉపయోగించాలి? విలాప వాక్యములు 3 అధ్యాయము 27 వచనాన్ని చదువుదాం. హ్మ్. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏ మేలు? దేవుని బాధ్యతలు స్వీకరించి మోస్తే
ఆ యవనుడు మేలు పొందుతాడు. లేదంటే యవ్వనం ఏమైపోతుంది తెలుసా? చెంగు చెంగుమని పరిగెత్తుతుంది పాపం వైపు. ఏవండీ కాడి మొయ్యాలి. దేవుని బాధ్యతలు, బరువులు మోస్తేనే వాడు మేలులోకి వెళతాడు. లేదంటే పాపంలో పడిపోతాడు. కనుక యవ్వనం అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా ఉపయోగకరమైనది అనేది చాలా ప్రమాదకరమైనది అంటున్నారు. కనుక యవ్వనమును ఏం చేయాలో తెలుసా? దేవుని కోసం వాడాలి. పౌలు గారు వాడారు. తన యవ్వన జీవితాన్ని దేవుడి కోసం వాడాడండి. యేసుక్రీస్తు వాడాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2, 3 వచనాలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2, 3 వచనాలను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎవరట? యేసుక్రీస్తు వారండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగానంటే మొక్కే లేతది. లేత మొక్క ఎక్కడుండాలి? లేత మొక్కకు ఎక్కడుండాలి? మంచి నీళ్లున్న భూమిలో, సారవంతమైన నేలలో ఉంటే ఆ లేత మొక్క మంచిగా ఎదగడానికి దానికి బలం వస్తది. మొక్కే లేతది. యేసుక్రీస్తు లేత మొక్క అయితే ఎక్కడ ఎదిగాడట? ఎండిన భూమిలో ఎదిగాడు. అదేనా ఆ మాట? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎక్కడ భూమిలో మొలిచాడట? ఎక్కడ మొలిచాడు? ఎండిన భూమి. ఎండిన భూమి అంటే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారండి? నజరేతులో. అంటే బెత్లెహేములో పుట్టిన ఆయన పెరిగింది ఎక్కడ? నజరేతులో. పోనీ బెత్లెహేములో పుట్టాడు యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడు. పోనీ బెత్లెహేములో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడని అడిగినప్పుడు అక్కడ వాళ్ళందరూ వెంటనే ఓకే మాకు రాజు పుట్టాడని సన్మానాలు చేశారా? ఆ విషయం తెలిసిన హేరోదే యూదుల రాజుగా నేను రాజుగా ఉంటే ఇంకో రాజు పుడతాడా? నేను రాజుగా ఉంటే మరో రాజు పుడతాడా? నేను తప్ప ఇంకెక్కడ రాజు ఎవరు పుట్టకూడదు. పుట్టినవాడు సంహరించబడాలని చాలా ప్లాన్ చేసి పుట్టిన వెంటనే ఆయన చంపాలనుకున్నాడు. అంటే ఎండిన భూమి బెత్లెహేము. ఆయన పెరిగింది ఇంకా ఎండినది. పెరిగినది ఎక్కడ? నజరేతు. నజరేతు ఎలాంటిది? నజరేతులో మంచిది ఏదైనా వస్తుందా అన్నారు. అంటే మంచి ప్లేసులో పెరగలేదు ఆయన. మంచి ప్లేసులో పుట్టలేదు ఆయన. పుట్టినప్పుడు ఆయనకు అనుకూలంగా లేదు అక్కడ, ప్రతికూలంగా ఉంది. ఆయన పుట్టినప్పుడు చాలా ప్రతికూలంగా ఉందంటే పుట్టిన మొక్కను తుంచేయాలని, చంపేయాలని ఎలాగైతే మనుషులు అనుకుంటారో అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు చంపాలనుకున్నారు. ఆయన పెరిగిన ప్లేస్ కూడా మంచిది కూడా కాదు నజరేతు. నజరేతులో మంచిది రాదు అని ఒక చెడ్డ ప్రాపగేషన్ ఉంది. అలాంటి ప్లేస్‌లో ఆయన పెరిగాడు. ఆయన మంచిగా బ్రతికినా నమ్మలేకపోయారు ఆయన్ని. కనుక ఆయన గురించి రాసిన మాట. తర్వాత మనం అతనికి సురూపమైనను, సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమే లేదు. ఒకవేళ యేసుక్రీస్తు కాలంలో మనం పుట్టుంటేనట, యేసుక్రీస్తుని చూడంగానే అబ్బా! ఆజానుభావుడండి. చాలా అందంగా ఉన్నాడండి అని మనం అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళే అంత అందగాడు కాదాయన. మరి కరుణామయుడి సినిమాలో, దయామయుడి సినిమాలో అందంగా ఉంటాడు. అది సినిమా. సినిమాలు అలానే పెడితే నువ్వు చూస్తావు. ఆళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. నిజంగా యేసుక్రీస్తు వారు ఎలాంటి అందగాడు అనుకుంటే ఏవండీ ఆయనకి అందమే లేదటండి. మరలా ఆ మాట చూడండి ఎంత మంచి మాట. అతనికి సురూపమైనను, సొగసైనను లేదు. సురూపం అంటే మంచి రూపం లేదండి. అంటే నాకు తెలిసి మంచి రూపం అంటే కనీసం చూడడానికైనా నల్లగున్న చూడడానికైనా మంచి ఎత్తు, పొడవటి, మంచి జుట్టు ఏమి లేదట. అంటే చూడంగానే ఈయన యేసుక్రీస్తు అనే అనుమానం వస్తదట. అంటే మంచి రూపం లేదు. తర్వాత మనమతను ఒకవేళ ఆయన చూసినప్పుడు కొంతమంది చూడంగానే రంగు ఎలా ఉన్నా అబ్బా! బాగున్నాడండి కుర్రోడు. బాగున్నాడండి కుర్రోడు. చూడంగానే అంటే అందం గురించి పక్కన పెడితే నల్లగా ఉన్నాడండి. మంచి బలంగా ఉన్నాడండి. ఆజానుబావుడు సూపర్ అండి. అనేంత అపేక్ష అంటే ఆయన చూడంగానే ఓహ్! మంచి వ్యక్తే. ఓకే. ఈయనతో మనం మాట్లాడొచ్చు. ఓహో! ఈయన యేసుక్రీస్తా? ఓకే. ఈయన గొప్పవాడండి. ఈయన చూడంగానే అనిపించేటట్టు కూడా లేడట ఆయన. అంటే మంచి ఎత్తు లేడండి యేసుక్రీస్తు వారు. చూడంగానే అట్రాక్షన్‌గా లేడు. అంటే ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు? వికారంగా ఉన్నాడు.
చూడంగానే ఒక వ్యక్తి ఏమన్నా కొంతమందిని చూడంగానే వాళ్ళు ఎవరో మనకి తెలియకపోయినా చూడంగానే ఓకే. అంటే అపేక్ష ఉంటది. ఆ అపేక్ష లేదండి. చూడండి ఆ మాట. అతని యందు సురూపము లేదు. మనం అతన్ని అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అపేక్షించడం అంటే ఏంటంటే కోరుకోవడం. ఏ మంచి వ్యక్తి అండి. ఓకే. ఈయనతో స్నేహం చేయొచ్చు. ఓహో! ఈయన చూడంగానే నేను యేసుక్రీస్తు. ఓహో! ఈయన దేవుని కుమారుడు. ఓకే. అయ్యుంటాడండి. అనే భావన ఎవ్వరికి రాదట. ఎందుకంటే మంచి స్వరూపము, మంచి రూపము కాదాయనది. ఎలా ఉంటాడు? వికారంగా ఉండుండొచ్చండి. తర్వాత అంటున్నాడు, అతను తృణీకరింపబడిన వాడాయెను. ఇందాక చెప్పాను కదా! తృణీకరింపబడిన వాడాయెను. అంటే చూడంగానే ఈయన ఉదాహరణకి యేసుక్రీస్తు గురించి ఉదాహరణకి మీకు అర్థం కావడం చెప్తాను. యేసుక్రీస్తు వారు నీ ముందే ఇలా వచ్చాడు అనుకుందాం. చూడంగానే ఓహ్! ఈయన ఎవరో అండి గొప్ప వ్యక్తి అయి ఉంటాడండి అనుకోవడానికి లేదు. ఈయన రాగానే హే! ఏంటా ఎటొచ్చినా అటు పో అని అంటమాట. నాకు అర్థమయ్యడానికి చెప్పాను నేను. ఎందుకు? మనం ఎవరైనా మనకు తెలియని ఒక వ్యక్తి వచ్చాడనుకోండి. మనకు తెలియని ఒక వ్యక్తి టిక్ టాక్ వచ్చాడనుకో మనం ఏమంటాం? మంచి రూపంగా, అందంగా, మంచిగా టక్ చేసుకొని వచ్చాడనుకో మనం ఏమంటాం? "ఏ పో" అంటాం మనం. "సార్ మీది ఏ ఊరు సార్?" అంటాం. అంతేనే కదా! అంటే మంచి రూపంతో వచ్చాడు, మంచి అందంగా వచ్చాడు, మంచి ఆకారంతో వచ్చాడు అంటేనే "సార్ మీది ఏ ఊరు సార్?" అంటాం. అదే చూడడానికి వికారంగా, అందంగా లేడు, నల్లగున్నాడు. ఒక ఎత్తు లేడు, ఒక సరైన ఎత్తు లేడు, మరి పొట్టోడు కాదు, మరి పొడుగోడు కాదు. ఇంకెలాగనో ఉన్నాడు. ఇలా సడెన్‌గా మన ఇంటికి రాగానే "ఏమయ్యా! ఎవరు నువ్వు? ఇటెందుకొచ్చావు? అటు తిరుగు తిరుగు" అంటాం మనం. అప్పుడు నేను యేసుక్రీస్తుని మీరా? అని ఆశ్చర్యపోతాం. అదనమాట ఆయన పరిస్థితి. మీకు అర్థమైందా? చదవండి ఇప్పుడు. అతడు తృణీకరింపబడిన వాడాయెను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించేవాడుగాను ఇంకా చెప్తున్నాడు. మనుషులు ఎవ్వరు ఆయన్ని రిసీవ్ చేసుకోరు. ఈయన యేసు అంటే ఎవరు? యేసు అని చెప్పకపోతే ఎవరు రిసీవ్ చేసుకోరు. తర్వాత ఎలా కనిపిస్తున్నాడంట? వ్యసనాక్రాంతుడుగా వ్యసనాక్రాంతుడుగాను. తర్వాత రోగం వచ్చినోడు ఎలా ఉంటాడు? అలా ఉంటాడట యేసుక్రీస్తు. ఇది ఆయన అందం. ఏ అందం? పై రూపం. కానీ లోపల ఆయన మనస్సు వెన్న. ఆయన మనస్సు గొప్పది. ఆయన క్షమించే గుణం ప్రతి ఒక్కరిని తన దగ్గర చేర్చుకున్నాడు. కానీ పై రూపం ఎలా ఉంది? తృణీకరింపబడేటట్టు. ఎవరు దగ్గర చేర్చుకునేటట్టు లేదు. కనుక ఇలాంటి రూపము కలిగిన యేసుక్రీస్తు వారు నవయవ్వనాన్ని పొందుకోవడానికి ఈ 30 ఏళ్లలో 33 ఏళ్ల వయసులో 3 సంవత్సరాలు కఠినమైన కఠోర దీక్ష చేసి నవయవ్వనాన్ని పొందుకున్నాడు పరలోకానికి వెళ్ళి. యవ్వన బలం పొందుకున్నాడు. ఇక ఎప్పుడు యవ్వనస్తుడైనే ఉంటాడు పరలోకంలో. యవ్వన బలం. పక్షిరాజు వలె యవ్వన బలం మనుషులుగా మనకు కూడా ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద రూపం లేనివాడుగా, తృణీకరింపబడిన వాడుగా, వ్యసనక్రాంతుడుగా ఉన్న ఆయన ఇదిగో నవ యవ్వనాన్ని పొందుకున్నాడు. నీకు కూడా ఉందన్నాడు. కాకపోతే ఈ భూమి మీద నీకు ఎలాంటి కష్టం ఉంటుందో తెలియదన్నాడు. దాన్ని నువ్వు భరించాలి. ఒక పక్షి 5 నెలలు 150 రోజులు సుమారుగా 150 రోజులు అది కష్టం అనుభవిస్తుంది. ఈ యవ్వన బలాన్ని తిరిగి పొందుకొని 30 ఏళ్ళు బ్రతుకుతుంది. కానీ మనిషిగా నీవు ఈ జీవితంలో కష్టం అనుభవిస్తే నవయవ్వనం పొందుకుంటావు. నిత్య జీవం నీకుంది. అందుకని పక్షి రాజు వలె యవ్వన జీవితమును నువ్వు పొందుకోవాలంటే ఈ భూమి మీద చులకన శ్రమగా భావించాలి ఈ కష్టాలను. ఈ శరీరంలో ఉన్న కష్టాలను చులకనగా చూడాలి. నీకు శ్రమ కలిగిందా? కష్టం కలిగిందా? అదేంటిలేండి అనాలి. చులకన తీసేయాలి. ఇది నాకు శ్రమే కాదు అనాలి. అంతే తప్ప అబ్బా! మాకున్నన్ని కష్టాలు. మన సాక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసు కదా! అబ్బా! మేము పడ్డ కష్టాలు అసలు ఎవరు పడరండి. వాళ్ళు చెప్తుంటే అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటే వింటా ఉంటే, మేము పడిన కష్టాలు ఈ భూమి మీద ఎవ్వరు పడరండి. అంటే యేసు కూడా పడలేదా? అంతకంటే గొప్పోళ్ళా మీరు? దేవుడేమన్నాడు? దేవుడు ఏం చెప్పమన్నాడు? చులకన శ్రమ. లేదండి మేము శ్రమలు పడలేదండి. చిన్నదండి అది. దేవుడి కోసం మేము చిన్న శ్రమే పడ్డాం. చిన్న శ్రమ అని అన్నాను. చులకన శ్రమ అన్నాడు దాన్ని. చూడండి ప్రకటన గ్రంథంలో ఈ మాట చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడునట్లు ఆ అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. ఇక 10 దినములు అంటే 10 రోజులని కాదు. ఒక అయ్యగారు అంటాడు 10 దినములు అంటే 11వ రోజు నుండి నీకు మేలు జరుగుతుంది అంటుండు. అక్కడ చెప్పింది ప్రకటన గ్రంథం, అది అక్కడ రాయబడింది ఏ గ్రంథం? దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం, రూపకాలం కాదక గ్రంథం. 10 దినములు అంటే కొంతకాలం. ఎంతకాలం? నువ్వు చనిపోయేంత వరకు. నువ్వు దేవుడి కోసం బ్రతికితే నువ్వు చనిపోయేంత వరకు ఖచ్చితంగా నీకు శ్రమ ఉంటుంది. దానిని ఏమన్నాడంటే 10 దినములు అన్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఆ శ్రమను నువ్వు జయించాలి. చెప్పాను కదండి, పక్షిరాజు ఒక గ్రద్ద వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ ముక్కును రాయికేసి కొట్టి 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 ఆ ముక్కును విరగొట్టేంత వరకు అది భయంకరమైన శ్రమ అనుభవించాలి. భయంకరంగా ఏమండి తన రెక్కలను పీకేసుకోవాలి రక్తం కారుతున్న. ఈ శ్రమలు ఎందుకు అని ముక్కును రాయికేసి కొట్టకుండా, ఆ రెక్కలు పీకకుండా, ఆ గోర్లు మరలా ముక్కుతో రక్తం వచ్చేటట్టు పీకకుండా నొప్పి వస్తుందని అలాగనే ఉందనుకుందాం. ఆ పక్షిరాజు ఏమవుతుందో తెలుసా? ఒకరోజు చచ్చిపోతుంది. అదే కనుక ఈ శ్రమను, ఈ బాధను భరిస్తూ తన ముక్కును నేలకేసి కొట్టి 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 రాసి రాసి బండకేసి రుద్ది రుద్ది ఆ పాత ముక్కు ఊడిపోయేంత వరకు అది శ్రమించితే, ఆ పాత ముక్కు ఊడిపోతే అదే ప్లేస్లో కొత్త ముక్కు వస్తుంది దానికి. రెక్కలకున్న ఈకలు పీకేసుకుంటే అదే ప్లేస్లో కొత్త రెక్కలు వచ్చేస్తాయి, కొత్త ఈకలు వచ్చేస్తాయి. అదే ప్లేస్లో గోర్లు పీకేసుకుంటుంది, అదే ప్లేస్లో కొత్త గోర్లు వస్తాయి. పీకకపోతే, ఆ శ్రమను ఆ కష్టాన్ని అనుభవించకపోతే యవ్వనము దానికి రాదు.